ఏఆర్ రెహమాన్ గారు వచ్చారు కాబట్టి ఆయన విషయం కూడా ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇద్దరికి డివోర్స్ అయినాయి, 29 సంవత్సరాల తర్వాత తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని. అసలు ఏం జరుగుంటుంది సార్ వాళ్ళ ఇద్దరి మధ్య? అంటే ఒకవేళ వీళ్ళు ముందే అనుకున్నారా, ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడానికి కారణాలు ఏంటి అని కూడా అనుకుంటున్నారు? లేదు లేదు, అంటే డిస్ప్యూట్ అనేది కొంతకాలంగా ఉండుండొచ్చు, వాళ్ళ మధ్య రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే ఆవిడ అడ్వకేటే ఒక మాట చెప్పారు నిన్న. ఏం చెప్పారంటే ఈ ఫ్యామిలీస్లో రకరకాల గొడవలు, డబ్బుల వలన సంపద ఎక్కువ పోగుపడటం వలన గొడవలు రావచ్చు, పిల్లల పెంపకానికి సంబంధించిన గొడవలు రావచ్చు, ఇలా ప్రైవసీకి సంబంధించిన గొడవలు రావచ్చు. అలాగే కేవలం రిలేషన్స్ వలన ఆయనకి ఏదో ఇంకెవరో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఉన్నప్పటికీ ఆయన వేరే రిలేషన్లో ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. 2-3 పేర్లు సర్క్యులేషన్లోకి వచ్చినాయి. ఉన్నప్పటికీ అంటే కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు విడాకులు తీసుకోవటం తప్పేం కాదు. విడాకులు తీసుకోవటం అనేది ఇష్యూగా చూడటమే తప్పు. అది ఆల్రెడీ వాళ్ళ అడ్వకేట్ చెప్పారు. ఆవిడ పర్సనల్ ప్రైవసీకి ఇబ్బంది కలిగించకండి అని ఒక మాట ఉంది. అలాగే రెహమాన్ కూడా అన్నాడు ఆ మాట తన ట్వీట్లో. మేము త్రిదశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి అనేటువంటి మూడ్లో ఉన్నాం, 30 ఏళ్ల సెలబ్రేషన్స్. ఆ టైంలో ఇది జరగటం విచారకరమే, విషాదకరమే అని చెబుతూ ఆవిడ పర్సనల్ డెసిషన్ని నేను గౌరవిస్తున్నాను. ఇది ఆవిడ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి దీని గురించి ఎక్కువ చర్చ అనవసరం అన్నాడు ఆయన. వాళ్ళ పిల్లలు అదే అన్నారు. ఆల్రెడీ మ్యూజిక్ వరల్డ్లోనే ఉన్నాడు తండ్రితో పాటు. ఆయన కూడా అదే అభిప్రాయపడ్డాడు. మా తల్లిదండ్రుల నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. అలాగే మా మదర్ ప్రైవసీకి సంబంధించి ఏ రకమైనటువంటి ఆవిడని అగౌరవపరిచేటువంటి మాటలు ఎవరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అన్నారు వాళ్ళు. కాబట్టి ఈ విడాకులు అనే విషయాన్ని ఇష్యూగా మార్చడం అనేది చాలా తప్పు. ఆ తప్పు మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చాలా విస్తృతంగా చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి విడాకుల దాడి అది చాలా దారుణం. నిజానికి అది లీగల్గా ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు. అప్పుడు రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్టు. అంటే ఇప్పుడు విడాకులు గురించి మాట్లాడటం అంటే వ్యక్తి స్వేచ్ఛని అగౌరవపరిచినట్టు, రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి స్వేచ్ఛని అగౌరవపరిచినట్టు. రెండోది, విడాకుల చట్టం ఉంది, చట్టాన్ని అగౌరవపరిచినట్టు. అది ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక సీఎంగా ఉండి ఆయన చేయటం కరెక్ట్ కాదు. అది నిజానికి ఆ గ్రౌండ్స్లో ఆయన మీద కేసులు బుక్ అయి ఉండాల్సింది. కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు ఆ రోజుల్లో. ఇప్పటికీ చేయవచ్చు. ఇప్పుడు రెహమాన్ ఎపిసోడ్లో కూడా అదే వర్తిస్తుంది. ఎవరికైనా వాళ్ళు ఏ రిలేషన్ అయినా ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ గొడవ. అది వాళ్ళ పర్సనల్ గొడవ. ఇంతకాలం కలిసి ఉండాలి అంటే పెళ్ళి అనేది పవిత్రత అనేది ఎక్కువగా డోసేజ్లో జనాల్లోకి ఇంకిపోవడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకుని దంపతులు అనేటువంటి ఒక కామన్ ట్యాగ్ కింద ఉండొచ్చు, కానీ ఎవరైనా కావచ్చు. కానీ 2 యూనిట్లు అవి. ఇద్దరు మనుషులు వాళ్ళకి 2 మెదళ్ళు ఉంటాయి. వాళ్ళ బ్రాటప్ నుంచి వాళ్ళ ఆలోచన తీరు ఒకలా ఉంటుంది. ఇద్దరు ఆలోచన తీరు ఒకేలా ఉండవు, 2 మెదళ్ళు ఒకేలా ఆలోచించవు. దీన్ని గుర్తించాలి. చాలా సందర్భాల్లో రకరకాల ప్రెజర్స్ వలన లొంగుబాటు ప్రకటించి కలిసి ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలా లొంగి ఉండాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఇక అనవసరం దీంతో కొనసాగటం, అంటే గౌరవం కూడా దొరకనప్పుడు. వీళ్ళ అభిప్రాయం అంటే లొంగుబాటుతో పాటు గౌరవం కూడా ఉంటుంది. ఈ 2 లేనప్పుడు కలిసి ఉండటం అనవసరం అని చెప్పేసి ఎవరి జీవితాల్లో వాళ్ళు ట్రావెల్ అయిపోతారు. ఇది కొత్త ఏం కాదు. ఈ మధ్యకాలంలో ఏదో సినిమాలలో సెలబ్రిటీస్ అందరూ డైవర్స్లు తీసుకుంటున్నారని మాట్లాడేస్తున్నారు, కానీ
అంటే ఐశ్వర్య అభిషేక్ తర్వాత ఈ నాగ చైతన్య ఎపిసోడ్ కావచ్చు, జయం రవి ఎపిసోడ్ కావచ్చు, ఆయన కూడా డివోర్స్ తీసుకున్నాడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో కూడా ఉన్నాయి. గతంలో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ప్రపంచానికి తెలియలేదు. జయంతి గారికి 3 పెళ్ళిళ్ళు అయినాయి ఆ రోజుల్లో. పేకేటీతో ఆవిడ డైవర్స్ తీసుకున్నారు. తర్వాత ప్రొడ్యూసర్ గిరిబాబుని చేసుకున్నారు, అతనితో డివోర్స్ అయిపోయింది. ఆ తర్వాత చేసుకున్న పెళ్ళి స్థిరపడింది ఆవిడకి. అంటే ఎవరితో ఎవరు కలిసి ఉండాలనేది పెళ్ళైన 3వ రోజు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత విడిపోతున్నారు. ఎప్పుడైనా ఇబ్బంది అనుకున్నప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం లేదు, మీకు విడిపోవడానికి అవకాశం కల్పిస్తూ ఒక చట్టం చేసింది ప్రభుత్వం. చేసిన తర్వాత డైవర్స్ గురించి మాట్లాడటం తప్పు, ఎవరు మాట్లాడినా. అందుకని రెహమాన్ వైఫ్ సైరా భాను గారి నిర్ణయం, పైగా ఆయన మదర్ కుదిర్చిన సంబంధం అట అది. ఆవిడ ఆమోదం మేరకు పెళ్లి చేసుకున్నాడు ఆయన. అయితే ఎక్కడా కూడా వాళ్ళు పర్సనల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు అయితే చేసుకోలేదు, ఎలిగేషన్స్ లేవు, చాలా కూల్గానే విడిపోయారు. అయినప్పటికీ ఒక రప్చర్ జరిగే వాతావరణం నడుస్తోంది. దాదాపుగా నాగ చైతన్య సమంత ఎపిసోడ్లో కూడా ఇదే జరిగింది. వాళ్ళు చాలా ఒక ప్రకటన చేసి మరీ విడిపోయారు. అయినప్పటికీ తీగలు లాగే ప్రయత్నం చాలామంది చేశారు, ఇప్పటికీ నడుస్తున్నాయి. నడుస్తుంది. అవును. కాబట్టి విడాకుల గురించి మాట్లాడటం తప్పు.